గురువు లేని విద్య గుడ్డి విద్య. అమ్మా నాయన అటెనక చదువు చెప్పిన టీచర్లే గురువులు. పిల్లల భవిష్యత్తు బడి టీచర్ల చేతులనే ఉంటది. వాళ్ళు చెప్పే పాఠాలతోనే పిల్లలు ఎదుగుతారు, పెద్దోళ్ళైతారు కదా. అందుకే ఎవరు ఎంత పెద్దగైనా ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్నప్పుడు పాఠాలు చెప్పిన పంతుళ్ళు కనబడితే దండం పెడతారు. మరి ఇగో ఈ టీచర్ను చూసి ఏమంటారో మీరే అనుర్రల్లా. వరెవ్వా అగో చూసిర్రా, జల్సల రాయిన్ లెక్క ఎంత దర్జాగా వండుకున్నాడో. ఈయనే బడి టీచరే. ఈయన ఇట్లా సాపేష్ వండుకున్నది కూడా క్లాస్ రూముల్నే. మరి పిల్లలు రాలేదా అంటే అచ్చిర్రు. సారు జర మాకు పాఠాలు చెప్పురు సారు, అచ్చి చాలా షేప్ అయింది అని అంటే ఆయన ఏమంటుడు చూడు. अरे रात को सोया थे यार। सुबह घर पूरा धोया, बोरिंग चालू करके। क्यों? अरे अब क्या बोलो आपको। और मैडम बोले पूरे घर धो, मन को आउट फिनाइल डाली पूरे घर में डाल दी मेरे। वो बाटल आता है बड़ा वाला, वो सब धो दी। ఏ ఒక గంట సేపు ఇట్లా వండనియ్యి ఆటెనక పాఠాలు చెప్తా గాని ఏమో చదివి ఏమన్నా అయ్యేదున్నదా. ఇగో గిట్లా అనబట్టిండు. ఎందుకంటే సార్వారు ఫుల్లుగా తాగిండు. ఇంకేంది, ఇంటికి పోతే ఇంటమే తంతదో ఏం పాడో, బడిని మించిన సేఫ్టీ ఏం లేదనుకున్నట్టున్నాడు. తాగింది దిగేదాకా గిట్లా క్లాస్ రూముల్నే రెస్ట్ తీసుకుంటుండు సార్వారు. ఇక చెప్పురోల్లా ఇసొంటి సార్లను ఏమనాలే. అసలు ఇసుంటోళ్ళు పాఠాలు చెప్పేదందుకు అక్కడికి వస్తారా? ఈ పిల్లల బతుకులు ఏం కావాలి అసలు? చదువు విలువ ఈ సార్కు తెలియదా అంటే తెలుసు. కష్టపడి చదివి పాస్ అయ్యే పంతులైండు. మరి అసుంటప్పుడు ఎట్లుండాలే? తాగొచ్చుడేంది అసలు? పోరగల బతుకులను గిట్ల బుగ్గుపలి చేసుడేంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నా ఒక సర్కారు బల్లే ఈ సారు గిట్ల లలిత కళలు చూయించిండు. ఏ రాష్ట్రమైనా గాని గిట్ల వేసినోని నౌకలకెళ్ళే ఊడవీకాలే నన్ను అడిగితే. లేకుంటేంది మరి?